మహారాష్ట్రలో మహాయుతి కూటమి నేతృత్వంలో కొత్త సర్కార్ ఏర్పడింది. దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువు తీరింది. బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అగ్రనాయకుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం ఇది మూడోసారి. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ వీరితో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సీఎంలు చంద్రబాబు నాయుడు, మోహన్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్, భజన్ లాల్ శర్మ సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. రాజకీయ జీవితంలో చురుకైన పాత్ర పోషిస్తున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో తన కెరీర్ ను ప్రారంభించారు. 1992 నుంచి 2001 వరకు నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో వార్డు కౌన్సిలర్ గా పనిచేశారు. దీని తర్వాత అతను 1997 నుంచి 2001 వరకు నాగ్పూర్ మేయర్ గా కూడా ఉన్నారు. 22 సంవత్సరాల వయసులో నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఏబీవీపీలో క్రియాశీలక సభ్యుడు. 44 ఏళ్ల వయసులో, అంటే శరద్ పవార్ తర్వాత మహారాష్ట్రకు అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం ఫడ్నవీస్ 2014 నుంచి 2019 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ 1999 నుంచి వరుసగా 5 సార్లు మహారాష్ట్ర శాసనసభకు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 31 అక్టోబర్ 2014న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నైపుణ్యం కలిగిన యువ రాజకీయవేత్త, క్లీన్ ఇమేజ్, ఆచరణాత్మక వైఖరి, ఆర్థిక విధానాలతో సహా అనేక విషయాలపై ఫడ్నవీస్ పరిజ్ఞానం అద్భుతమైనది. ఎన్నికల ఫలితాల తరువాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. పలువురి పేర్లు తెర మీదకు రావటం ఉత్కంఠ రేపింది. ఈ నేపథ్యంలో ముంబైలో నిర్వహించిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరును ఖరారు చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. మిత్రధర్మాన్ని పాటిస్తూ బీజేపీ అధిష్టానం షిండే, అజిత్ పవార్లకు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. అయితే అజిత్ పవార్ బాధ్యతలపై ఓ స్పష్టత వచ్చినప్పటికీ షిండే డిప్యూటీ సీఎం పదవికి అంగీకరిస్తారా లేదా అన్న దానిపై చివరి వరకు ప్రతిష్టంభన కొనసాగింది. దీనిపై శివసేన అధికారిక ప్రకటన చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.